దేశంలో తన సంపదలో సగానికి పైగా ప్రజల కోసం పంచిన దానశీరులు రతన్ టాటా అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. వారి కంపెనీలు ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని తెలిపారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్లలో 25 కోట్ల రూపాయలతో ఆదిభట్ల నుంచి మంగల్పల్లి రోడ్డుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ముఖ్యమంత్రి దావోస్ పర్యటన నుంచి వచ్చాక చర్చించి రతన్ టాటా విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేస్తామని తెలిపారు. దేశంలో తన సంపదలో సగానికి పైగా ప్రజల కోసం పంచిన దానశీరులు రతన్ టాటా అని వారి కంపెనీలు ఈ ప్రాంతంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయన్నారు. టాటా కంపెనీ సిఎస్ఆర్ ఫండ్స్తో ఐటీఐలను అప్గ్రేడ్ చేస్తున్నామని, స్కిల్ సెంటర్స్ను డెవలప్ చేసి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. వారి సేవా తత్పరతకు గుర్తుగా వారిని గౌరవించుకుంటూ ఆదిభట్లలో అద్భుతమైన రతన్ టాటా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో NH-65 విస్తరణ, త్రిబుల్-ఆర్, ఇతర జాతీయ రాష్ట్ర రహదారులు, మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించబోతున్నాయని, గ్రామ సభల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా రేషన్ కార్డులకు అర్హులను ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు 1 లక్ష రూపాయలతో ఇచ్చామని, అది ఇప్పుడు 10 లక్షలతో సమానమన్నారు. 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని, తమ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చూసి కేటీఆర్, హరీష్ రావుకు మైండ్ బ్లాంక్ అయిందని, ఈ సంక్షేమం వల్ల బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోతారని పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము విమర్శలను పట్టించుకోమని, న్యాయమైన సలహా ఎవ్వరు ఇచ్చినా స్వీకరిస్తామన్నారు. ప్రతి పేదకు సన్నబియ్యం ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆదిభట్ల మున్సిపల్ చైర్మన్ నిరంజన్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఇతర నాయకులు పాల్గొన్నారు.